మీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్? ఇద్దరం. ఇద్దరు. Yeah. మరి యూట్యూబ్ ఏంటి అసలు? ఐ మీన్ ఎవరి ఐడియా యూట్యూబ్ పెట్టాలని, మీదా లేదంటే మీదా? అంటే ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ అయితే ఫుల్ సాఫ్ట్వేర్, ఇంకా జావా పై ఇదే ఇంకా మైండ్లో అంతా జాబ్ 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 అనేదే. సో ఎంఎన్సీలో టీసీఎస్లో చేశాను, క్యాప్జెమిలో చేశాను, అంతా సక్సెస్ఫుల్గా అవుతూ ఉన్నప్పుడు సో ఒక్కసారి అయితే మిస్క్యారేజ్. సో ఒక బ్రేక్ అన్నట్టు ఇంకా నా ఆ సాఫ్ట్వేర్ ప్రపంచం నుంచి అయితే ఒక బ్రేక్ అయితే. సో డాక్టర్ అయితే కొంచెం రెస్ట్ తీసుకోవాలి, సో ఇంత స్ట్రెస్ ఎందుకు అనేసి. సో నేను కూడా ఓకే 30 ఇయర్స్ లోపే ఇద్దరిని కనేయాలి అంటే ఇప్పుడు మనీ ఉన్నా కూడా పిల్లల లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఓకే ఇప్పుడు నాకు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను అనుకున్నాను అనుకోండి, అంటే ఎప్పుడైనా జాబ్ తెచ్చేసుకోవచ్చు విత్ ఇన్ 20 డేస్లో. లాస్ట్ అంటే ఒక కంపెనీ నుంచి మారేలోపు ఒక 20 డేస్ అంత ప్రిపేర్ అయితే వచ్చేస్తుంది. సో ఎందుకులే ఫస్ట్ పిల్లల మీద ఫోకస్ చేద్దాం అనేసి అలా కామ్ పెట్టేసి బేబీ అంత అంటే ప్రెగ్నెన్సీలోనే అనుకున్నాను. బట్ ఎందుకులే ఇప్పుడు అంతా అసలు బేబీ ఎదగట్లేదు, సో ఒక్క దాని మీద ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ బేబీ బయటకు వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం అనేసి. సో అప్పుడు అత్తమ్మ కూడా ఉండేవాళ్ళు డెలివరీ అయిపోయాక, మా హస్బెండ్ అత్తమ్మ. సో ఈయన కూడా లీవ్. సో నేను ఖాళీ, ఎప్పుడు బేబీ మంచిగా తాగేయడం పడుకోవడం పాలు. సో స్మూత్ గానే ఉంది. అంటే ట్రై చేద్దాం, ఓకే మనకి కనెక్ట్ అవుతారేమో అనేసి సో స్టార్ట్ చేసాము. మామూలుగా కనెక్ట్ అయ్యారా అసలు? ఇంత స్మాల్ జర్నీలో చాలా కనెక్ట్ అయిపోయారు కదా మీకు. మీ ప్రతి డైలీ లైఫ్ లో మీ ఇంట్లో ఏం జరుగుతుందని మీకంటే ముందు వాళ్ళకి బాగా తెలుసు. అంటే ఇంకా న్యూ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు. సేమ్ మా ఇంట్లో కూడా ఇలానే ఉంటదండి. నేను నార్మల్ గా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఫుడ్ తింటూ ఉన్నాను. సో సేమ్ ఇలానే ఉంటది. చిన్న బేబీ ఉన్నప్పుడు అంటే పక్కకు అసలు ఫుడ్ తిననియరు, అదే టైంలో ఏడుస్తారు. అవును. సో మా పెద్ద బాబు ఎక్కువగా ఏడ్చేవాడు, చిన్న బాబు సమ్ టైమ్స్. కానీ పెద్ద బాబాయ్ నేను నోట్లో పెట్టుకున్న ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడే ఇంకా అసలు నేను చేతి కడుక్కొని వచ్చే వరకు ఏడుస్తూనే ఉండేవాడు. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ముందు రమేష్ గారికి చెప్పారా మీరు? ఆబ్వియస్లీ ఇంకా మా హస్బెండ్ ఏ టైప్ అంటే, నువ్వు ఏదైనా చేస్తావా, ఓకే ఐ విల్ సపోర్ట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు ఇది రిస్ట్రిక్షన్, ఇది చెయ్యి, ఇలా ఉండాలి, ఇలా చెయ్య, అది ఏమీ లేదు. అందుకని గ్రీన్ ఫారెస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ లో అది ట్రెండింగ్ లో నడుస్తుంది కదా. ఎవరైనా ఒక అబ్బాయి మంచిగా చేస్తుంటే గ్రీన్ ఫ్లాగ్, గ్రీన్ ఫారెస్ట్ అంటారు కదా. సో రమేష్ గారు మంచి గ్రీన్ ఫారెస్ట్ అనమాట. ఇప్పుడు నార్మల్ గా వీడియో షూట్ చేయడమైనా అంటే ఇద్దరు పిల్లలతో, బాబు పెద్ద బాబు కూడా చాలా చిన్నవాడు, 3 ఇయర్స్. సో చిన్న బాబు ఫీడింగ్. సో నాకు అసలు వీడియోస్ తీయడానికి కూడా టైం ఉండదు. ఇంకో మా హస్బెండ్ కి ఇవాళ ఇది చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చాక ఆఫీస్ నుంచి వచ్చాక చేద్దాం. సో ఇంకా ఎంతో ఓపిక్గా షూట్ చేస్తారంటే, నేనేమో ఇది బాగా రాలేదు, అది బాగా రాలేదు ఇంకా చెప్తూ ఉంటాను. బట్ బాగా అసలు ఓపిక అండి. వెళ్ళాక మీరు ఒక డైమండ్ నెక్లెస్ తీసేయచ్చండి. తనకి ఆఫీస్ లో చాలా హెక్టిక్ గా ఉంటది. తను అంటే తన పొజిషన్ చాలా పెద్దది, అంటే నార్మల్ గా సాఫ్ట్వేర్ లో. సో అంత హెక్టిక్ వర్క్ ఉన్నా కూడా మళ్ళీ వచ్చి పిల్లలతో ఆబ్వియస్లీ నానా నానా అనేసి ఇంకా టైం స్పెండ్ చేస్తారు. సో టైం కుదిరితే ఇంకా నాకు యూట్యూబ్ లో హెల్ప్ చేయడం. ఎడిటింగ్ నేనే చేసేసుకుంటాను. సో ఫస్ట్ లో భయపడేదాన్ని, అమ్మో నేనేంటి అంటే ఎడిటింగ్ చాలా కష్టంగా. బట్ వన్స్ అంటే ఒక 2-3 వీడియోస్ కి అంతా స్ట్రగుల్ అనిపించింది. ఇంక ఇప్పుడైతే ఒక జస్ట్ అంత ఇప్పుడు 2కి పెట్టాలనుకోండి, మార్నింగ్ 10కి అంతా షూట్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ లో అంతే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అంతా అయిపోద్ది, అప్లోడ్ చేస్తాను అంతే. మీ ఆఫ్టర్ డెలివరీ బేబీ గురించి పక్కన పెడితే మీ బిఫోర్ మ్యారేజ్ గురించి మాట్లాడదాం, ఓకేనా? ఓకే, మీది ఏ ఊరండి? మాది కరీంనగర్. మీరు? వెస్ట్ గోదావరి. మరి తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి, అసలు ఎలా ఎక్కడ పరిచయం అయింది మీ ఇద్దరికి? బేసికల్లీ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు. లవ్ మ్యారేజ్ కదా, లవ్ కమ్ అరేంజ్ అనుకోవాలి. ఇంకా ముందైతే లవ్ కదా. సో మీ ప్రేమాయణం ఎక్కడ మొదలైంది అనుకోవచ్చు? ఫస్ట్ అయితే నేను ఇక్కడ హైదరాబాద్ లో చేశాను, ఒక 2-2.5 years చేశాను. ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేసినప్పుడు తన ఫ్రెషర్ గా జాయిన్ అయింది. కంపెనీలో పరిచయం కదా. మీరు చెప్పండి. చెప్తాను. నార్మల్ గా ఈయనైతే సామ్సంగ్ అలా మంచి మంచి కంపెనీలో జాబ్ చేశారు ఫస్ట్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో తర్వాత ఫ్రెండ్స్ తోని స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాము, మనం ఒక ట్రై చేద్దాం అనేసి స్టార్ట్అప్ పెట్టారు. సో అప్పుడే నా బీటెక్ అయిపోయింది, 2015లో అయిపోయింది. ఇంకా జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నప్పుడు ఓకే ఇంకా ఏ జాబ్, నేను ట్రిపుల్ ఈ. సో మనకి ఏ జాబ్ రావట్లేదు, చిన్న దాంట్లో సర్లే ఒక ఛాన్స్
జాయిన్ అయ్యి చూద్దాము అనేసి నేను అదే కంపెనీలో జాయిన్ అయిపోయాను. ఓకే. హీఈస్ ద మేనేజర్. ఓ సో స్టార్టింగ్ అంతా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఈయన. వర్క్ అంటే చాలా స్ట్రిక్ట్, అంటే ఇంకా అందరు భయపడిపోయేవాళ్ళం ఆయన చూస్తే. అసలు మాట్లాడడం ఏంటి, ఇంకా ఏదైనా అంటే బాగా చేయలేదంటే ఇంకా అరిచేస్తారు. అలా అనిపించట్లేదు పాప. అయ్యో నార్మల్ గా సాఫ్ట్ గా ఉంటారు, కానీ వర్క్ విషయం మాత్రం వెరీ డెడికేటింగ్. ఇంకా సో నేను కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టేదాన్ని. ఓకే ఫస్ట్ కెరియర్ చూద్దాము అన్నట్టు ఫోకస్ పెట్టేసి, సో అలా కంటిన్యూ అవుతుంది. ఒక 1-2 years అయితే అయిపోయింది, బట్ స్టార్ట్అప్ అయితే సక్సెస్ అవ్వలేదు. ఓకే. సో ఆయన అయితే ఇంకా ఓకే ఇది సక్సెస్ అవ్వట్లేదు అనేసి ఆయన ఇంకా డ్రాప్ అయిపోయి ఆయన మళ్ళీ బెంగళూరు వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ లో ఆయనకి విత్ ఇన్ 1 month లో మళ్ళీ మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది. సో దాని తర్వాత నన్ను ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. సో నీకు ఇంత టాలెంట్ అంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు కొంచెం నా సైడ్ నుంచి కొంచెం ఇష్టం ఉండేది. వావ్ ఇంత టాలెంటెడ్, మనకి ఎలా ఉంటది, ఇంత మంచిగా ఉంటారు, అందరినీ బాగా చూసుకుంటారు. సో అలా అలా కొంచెం ఇష్టం ఉండేది, కానీ మరీ లవ్ అంత ఆ రేంజ్ కాదు. బట్ ఎప్పుడైతే బెంగళూరుకి వెళ్ళిపోయారో సో కొంచెం ఎక్కువ మిస్ అవడం స్టార్ట్ చేసాము. సో ఆ మిస్సింగ్ అది కూడా ఎలా ఉండేదంటే సీనియర్ జూనియర్ ఆ రేంజ్ లోనే ఉండేది. అంటే ఎప్పటికైనా నా మెంటర్, సో నా ఫస్ట్ మెంటర్. సో ఆయన ఇంకా ఫస్ట్ ఏం చెప్పేవాళ్ళంటే, ఫస్ట్ నీ కెరియర్ మీద ఫోకస్ చేయి, ఇంకా ఏది వద్దు. సో నువ్వు కూడా ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేయాలి. సో అనేసి ఇంకా ఆయన ఎలాగూ జావా డెవలపర్ అంటే మంచి పొజిషన్, హై పొజిషన్. సో నన్ను ట్రైన్ చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ నేనంతా వేరే ఇప్పుడు నరేష్ ఇన్స్టిట్యూట్ అలా ఉంటాయి కదా, పైథాన్ నేర్చుకోమని చెప్పారు. పైథాన్కి వెళ్ళాను. వద్దు ఇది వద్దు, పైథాన్ వద్దు, నేను జావా నేర్పిస్తాను. సో ఆయనే నాకు నార్మల్ గా క్లాసెస్ అంతా తీసుకొని సో జావా నేర్పించి ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అలా. అసలు ఇంకా ఎలా ఉండేదంటే రోజు తిట్టడమే నన్ను. మీరు టీచర్ అవ్వాల్సిందండి. క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ప్రిపేర్ అయ్యావంటే ప్రిపేర్ అయిపోయానంటే ఇంకా ఫుల్ సీరియస్ గా ఇంటర్వ్యూ. ఇది చెప్పు, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్. ఫోన్ లోనే వీడియో కాల్స్. అసలు ఇంకా ఏడ్చేసేదాన్ని. ఇంకా తిట్టడం, నీకేది రాదు, ఏం చేస్తున్నావు, డే అంతా ఏం చేస్తున్నావు, ఫోకస్ పెట్టు. అసలు అంటే మనకి అసలు ఏబిసిడీలు కూడా రావు. నేను ట్రిపుల్ స్టూడెంట్ కాబట్టి నాకంతా ఎక్కువ లేదు, కానీ ఇంకా ఫోకస్ పెట్టు. ఎవరి వరకు మీకున్న మంచి ఇంప్రెషన్ కూడా పోయి ఉంటుంది కదా. మాట్లాడాలంటే భయం, ఏ క్వశ్చన్ అడుగుతా. సో ఒక రోజు ఒక టాపిక్ చెప్తారు, నెక్స్ట్ డే క్వశ్చన్స్ అడుగుతారు. అమ్మో ఇంకా అసలు చాలా సీరియస్ గా ఉండేవాళ్ళు. బట్ ఎలా అండి ఇలా సో ఇంకేదైనా ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఇంకా నాకు ఏడ్చేసేదాన్ని, నేను చెప్పలేకపోయేదాన్ని ఆన్సర్స్. సో హాస్టల్కి వచ్చేసి ఏడ్చేసేదాన్ని. ఏడ్చి ట్రై చేస్తూ ఇంకా నేను దీనికి చెప్పకుండానే ఒకసారి TCS ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. హైదరాబాద్ లోనే. హైదరాబాద్. సో TCS లో అయితే జాబ్ వచ్చింది.